ఈ దిన వాగ్దానం 140వ కీర్తన 12వ వచనం. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బాధింపబడిన వారి పక్షమున దేవుడు వ్యాజ్యమాడే దేవుడు. నా ప్రియ సహోదరులారా, మీ పక్షమున ఎవరు మీ పక్షమున మాట్లాడేవారు లేరని, మీ పక్షమున ఎవరు మిమ్మును ఆదుకునేవారు లేరని మీరు బాధపడుతూ ఉన్నారా? ఇతరుల చేత మీరు బాధింపబడి రోధిస్తూ బాధపడుతూ క్షీణించిపోయిన స్థితిలో మీరు ఉన్నట్టయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ పక్షమున దేవుడే వ్యాజ్యమాడబోతూ ఉన్నాడు. నీ శత్రువైన సాతాను నిన్ను కృషించి కృంగదీసిన ప్రతి విషయాన్ని బట్టి బాధపడుతూ నా పక్షాన ఎవరు లేరని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోవా మీ పక్షమున వ్యాజ్యమాడుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. దరిద్రులకు ఆయన న్యాయము తీర్చే దేవుడు కాబట్టి తప్పకుండా దేవుడు మీకు న్యాయము తీరుస్తాడు. మీకు న్యాయం జరగట్లేదని మీరు చింతిస్తూ బాధపడుతున్నట్లయితే తప్పకుండా దేవుడు ఇదే దినం మీకు న్యాయమును జరిగించి మీ బాధను నివారణ చేసి మీ పక్షమున వ్యాజ్యమాడి మీకు దేవుడు న్యాయము తీర్చి నడిపించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, బాధతో భయంకరమైన సమస్యల్లో సాతాను శక్తుల చేత ఇహలోక సంబంధమైన మనుషుల చేత బాధింపబడి భయంకరమైన శోధనలో బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా మీరు మాకుంటే చాలు ప్రభువా అన్న విశ్వాసంతో ప్రతి ఒక్కరు ముందుకు సాగుదురుగాక. మీరు ప్రతి ఒక్కరి పట్ల వ్యాజ్యమాడే శక్తి గల దేవుడవు. బాధింపబడి వారి పక్షమున మరి ఎక్కువగా వ్యాజ్యమాడి వారిని అద్భుతాల చేత నింపి వారి పక్షమున న్యాయము తీర్చే దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు వందనాలు. వారి పక్షమున మీరు వ్యాజ్యమాడి అద్భుతము జరిగించండి. దరిద్రులకు న్యాయము తీరుస్తానని సెలవిచ్చిన దేవుడవు. చాలామంది ఇహలోకంలో డబ్బు ఉన్నప్పుడే సమస్తమును కలిగి ఉంటున్నారు, సమస్తము స్నేహితులు కలిగి ఉంటున్నారు. కానీ సమస్తము పోయిన తర్వాత వారిని చూసుకునే వారు ఎవరు లేని స్థితిలో ఈ లోకం ఉన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ దరిద్రుల పక్షమున బీదల పక్షమున న్యాయము తీర్చే దేవుడు కనుక ప్రతి ఒక్కరి పక్షమున మీరు న్యాయము జరిగించి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకొని వారి పక్షమున మీరుండి అద్భుతము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ బాధ ఇదే దినం నివారణ అయినది.